డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. తెలంగాణలో కారు మబ్బులు కమ్మేశాయి. బుధవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. హైదరాబాద్ లో వాన దంచి కొడుతోంది. మధ్యాహ్నం నుంచి విస్తారంగా వర్షం కురుస్తోంది. కోటి, ఎంజే మార్కెట్, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, మలక్పేట్, చంపాపేట్, సికింద్రాబాద్, ఇటు బషీర్బాగ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బోయిన్పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ మొదలైనటువంటి ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొడుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోనూ చిరుజల్లులు పడుతున్నాయి. నర్సంపేట, ఖానాపురం మండలాల్లోనూ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడుస్తోంది. వాతావరణ శాఖ సూచన మేరకు కోదాడలో మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 3 రోజులుగా తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్ తో పాటు మధ్య తెలంగాణలో జల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని వివరించింది. వర్షం కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు. హైదరాబాద్ శివారు జిల్లాలైన ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలను వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి మే 22న ఉత్తరాంధ్ర తీరాన్ని చేరుకుని మే 23న ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.